భాషా పరిరక్షణకు తోడ్పడేటి వివిధ సంస్థల గురించి మనం తెలుసుకుందాం. మనకు ఈ విషయం ఎస్జిటికి సంబంధించి లాంగ్వేజ్ పండిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించినటువంటి వారికి కూడా ఈ విషయం అనేటువంటిది ఉపయోగపడుతుంది. మనం ఈ భాషా పరిరక్షణకు తోడ్పడే సంస్థల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ముందుగా భాషా సాహిత్య సాంస్కృతిక సంఘాలకు సంబంధించినటువంటి అంశం తెలుసుకుందాం. మరి ఇవి భాషా పరిరక్షణకు ఏ విధంగా తోడ్పడతాయి, అంటే భాషాభివృద్ధికి సంబంధించి ఏ విధంగా తోడ్పడతాయి అనేటువంటి విషయంలో భాషా సాహిత్య సారస్వత సంఘాల యొక్క పాత్ర ఏముంది? మరి ఈ సంఘాలు సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా ఛాత్రోపాధ్యాయులకు తమ భాషాధికారాన్ని పెంపొందించుకోవచ్చు. మరి ట్రైనీస్ అయితే ఎవరైతే ఉన్నారో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లాంగ్వేజ్ పండిట్లో ఉన్నటువంటి వారు కానీ వారిని మనం ఛాత్రోపాధ్యాయులు అంటాం, ట్రైనింగ్ అయ్యేవారిని. వారు ఈ కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల ఛాత్రోపాధ్యాయులు తమ భాషాధికారాన్ని పెంపొందించుకోవచ్చు. దీని ద్వారా భాషా సాహిత్య సాంస్కృతిక సంఘాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో భాషాధికారాన్ని పెంపొందించుకోవడం అంటే మనకు ఉన్నటువంటి భాషను ఇంకా పెంపొందించుకోవడం, మాటల్లో కానీ రాయడంలో కానీ ఇంకా చదవడంలో కానీ కొన్ని విషయాలు చదివితే అర్థం కావు, కొన్ని పదాలు మాట్లాడడానికి రాదు, కొన్ని పదాలు రాయడానికి దానికి సంబంధించినటువంటి విషయం ఏంటో తెలియదు. మరి అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు హాజరవడం ద్వారా మనం భాషాధికారాన్ని సంపాదించవచ్చు, పెంపొందించుకోవచ్చు, అంటే భాషపై పట్టును సాధించవచ్చు. కిన్నెర రసమయి తెలుగు సాహిత్య పరిషత్తు, హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయ భాషా సమితి, వరంగల్లులోని రాజరాజ నరేంద్ర గ్రంథాలయం మొదలైన వాటితో పాటు విదేశీ సంస్థలు కూడా తమ దేశంలోనే గాక అప్పుడప్పుడు మన దేశంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు ఏమున్నాయి? కిన్నెర అనేటువంటిది ఒక సంస్థ, రసమయి అనేటువంటిది ఒక సంస్థ, తెలుగు సాహిత్య పరిషత్తు అనేటువంటిది కూడా ఒక సంస్థ, హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ భాషా సమితి కూడా ఒకటి, వరంగల్లులోని రాజరాజ నరేంద్ర గ్రంథాలయానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకు సాహిత్య సాంస్కృతిక సంఘాలను ఏర్పాటు చేసి భాషను అభివృద్ధి చేస్తుంది. ఇంకా ఇవే కాకుండా మన రాష్ట్రమే కాకుండా విదేశీ సంస్థలు కూడా తమ దేశంలోనే కాక అప్పుడప్పుడు మన దేశంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఉదాహరణకు తానా అనేటువంటిది కానీ నాటా అనేటువంటిది కానీ మొదలైనవి భాషకు సంబంధించిన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక హైదరాబాద్లో తెలంగాణ సాహిత్య పరిషత్తు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఓ గ్రంథాలయాన్ని నిర్వహించడమే కాకుండా సాహిత్య చర్చలకు వేదికగా ఉంది. మామూలుగా ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే ఏమైనా కళలకు సంబంధించి, కవులకు సంబంధించి, రచయితలకు సంబంధించి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఈ తెలంగాణ సాహిత్య పరిషత్తులో కానీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కానీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ సాహిత్యానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. వీటితో పాటు ఇంకా ఈ క్రింది ప్రభుత్వ సంస్థలు భాషాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్నాయి. అంటే ఈ అంశాల్లో మనం తెలుసుకునేటువంటిది ఏంటంటే సాహిత్య సాంస్కృతిక సంఘాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు భాషపై పట్టును సాధిస్తారు, భాషాధికారాన్ని పెంపొందించుకుంటారు. ఇంకా మనకు కిన్నెర రసమయి తెలుగు సాహిత్య పరిషత్తు, హైదరాబాద్లోని కృష్ణదేవరాయ ఇవన్నీ కూడా ఈ భాషా సమితి, వరంగల్లోని రాజరాజ నరేంద్ర ఇవన్నీ కూడా మనకు బిట్స్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకొక సంస్థ ఏంటంటే జిల్లా విద్యా శిక్షణా సంస్థ మరియు ఉపాధ్యాయ విద్యా కళాశాలలు. ప్రతి జిల్లాలో ఒక జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఉంది. ఈ సంస్థ డిఈడి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కూడా ఇస్తుంది. ఇదే కాకుండా వయోజన విద్యా కేంద్రాలకు, ఓపెన్ స్కూళ్లకు వనరుల కేంద్రంగా ఇది ఉంది. భాషకు సంబంధించి భాషా మేళాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థ మీదే ఉన్నది. ఇక్కడ అధ్యాపకులు ఛాత్రోపాధ్యాయులకు మార్గదర్శనం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. అట్లే ఉపాధ్యాయ విద్యా కళాశాలలు కూడా భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇది జిల్లా విద్యా శిక్షణా సంస్థ. ఈ జిల్లా విద్యా శిక్షణా సంస్థ అనేది మనము ప్రజెంట్ ఏమంటున్నాం, డిఐఈటి, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇది ప్రతి జిల్లాకు ఒకటి ఉంది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 10 జిల్లాల ఆధారంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలకు
10 డైట్లు ఉన్నాయి పాత ఉమ్మడి జిల్లాలు. తర్వాత ఉపాధ్యాయ విద్యా కళాశాలలు. ఉపాధ్యాయ విద్యా కళాశాలలు అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యా కళాశాలలు. ఇవి కూడా మనకు హైదరాబాద్ పరిధిలో కానీ, నాగార్జున సాగర్ సంబంధించి కానీ, తర్వాత యూనివర్సిటీ లెవెల్లో కానీ మనకు బీఎడ్ అనేటువంటివి ఉన్నది. ఈ డైట్లు కానీ బీఎడ్ కానీ మరి ఏం చేస్తుంది అంటే డిఈడి శిక్షణ ఇవ్వడమే కాకుండా, డైట్ అనేటువంటిది డిఎల్ఈడి, ప్రజెంట్ డిఎల్ఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటువంటి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులుగా ఎవరైతే టీచింగ్లో ఉన్నారో వారికి వృత్యంతర శిక్షణను కూడా వస్తుంది. మరి వృత్తిపూర్వక అంటే వృత్తిపూర్వక శిక్షణ అంటే మనం చదువుకునేటువంటి కోర్సులు డిఎల్ఈడి తర్వాత బీఈడి అనేటువంటిది వృత్తిపూర్వక శిక్షణ. వృత్యంతర శిక్షణ అంటే వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా అర్హతలు పెంచుకోవడానికి, విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం పెంచుకోవడానికి ప్రభుత్వం వృత్యంతర శిక్షణను ఇస్తుంది. ఇంతేకాకుండా వయోజన విద్యా కేంద్రాలకు తర్వాత ఓపెన్ స్కూళ్లకు వనరుల కేంద్రంగా ఇది ఉన్నది. మరి భాషకు సంబంధించి భాషా మేళాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థ మీదనే ఆధారపడి ఉంది. మరి ఇక్కడ అధ్యాపకులు ఛాత్రోపాధ్యాయులకు మార్గదర్శనం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇక్కడ డైట్లో ఉన్నటువంటి లెక్చరర్స్ అధ్యాపకులు ఏం చేస్తారంటే ఛాత్రోపాధ్యాయులకు మార్గదర్శనం చేస్తారు. ఏ సబ్జెక్టుని ఏ విధంగా బోధించాలనేటువంటి మార్గదర్శనం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉపాధ్యాయ విద్యా కళాశాలలు కూడా భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయి. ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలలు కూడా ఇలాగే కృషి చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అనేది ఉంది. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీన్ని మనం SCERT అంటాం. SCERT స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఇది మనకు హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్నది, ఎల్బీ స్టేడియం వద్ద. అయితే ఇది జిల్లాలో అంటే డైట్కి సంబంధించి ఏ బాధ్యతలు నిర్వహిస్తుందో ఆ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని బాధ్యతలు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నిర్వహిస్తుంది. అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బాధ్యతలు డైట్ ఏ విధంగా బాధ్యత వహిస్తుందో అలాంటి బాధ్యతలకు ఇంకా రెట్టింపు బాధ్యతలు అంటే ఈ రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఈ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నిర్వహిస్తుంది. ఇక్కడ బీఈడి ఛాత్రోపాధ్యాయులు వారికి కరదీపికలు విడుదల చేయడమే కాక అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తుంది. మరి బీఈడి ఛాత్రోపాధ్యాయులకు కరదీపికలను ఎవరిస్తున్నారంటే SCERT వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వారికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పాఠశాల స్థాయిలోని పాఠ్య పుస్తకాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకున్నటువంటి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను ఎవరు మనకు అందిస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారంటే SCERT వాళ్ళు తయారు చేస్తున్నారు. మరి రాష్ట్రం లోపల DED శిక్షణా సంస్థలు ప్రైవేటు కానీ ఈ సంస్థకు అనుబంధంగా పనిచేస్తాయి. వాటికి గుర్తింపు కూడా ఈ సంస్థనే ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ డైట్లు మనకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఉన్నాయి. మరి ప్రైవేటు కళాశాలకు సంబంధించినటువంటి అనుమతి ఎవరిస్తారంటే SCERT అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలకు గుర్తింపు SCERT ఇస్తుంది. అయితే కళాశాలలు అయితే యూనివర్సిటీ ఇస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఉంటే తెలంగాణ యూనివర్సిటీ, ఏ పరిధి కింద ఉంటే ఆ యూనివర్సిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత NCTకి సంబంధించినటువంటి సంస్థ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీరికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టులోనూ కరదీపిక అంటే హ్యాండ్బుక్ ఇవ్వడమే కాకుండా వారికి వృత్యంతర శిక్షణ కూడా ఇస్తుంది. మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు, ఈ ఉపాధ్యాయులకు కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కరదీపికలు హ్యాండ్బుక్స్ అనేటువంటిది అంటే విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, బోధనను సులభతరం చేయడానికి SCERT వాళ్ళు ఏం చేస్తారంటే కరదీపికలు ఇస్తారు. ఏ విధంగా చెప్తే విద్యార్థులు సామర్థ్యాలను సాధిస్తారు అనేటువంటి అంశాలు కరదీపికలో మనకు ఉంటాయి. అలాంటివి మనకు SCERT వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇది SCERTకి సంబంధించింది. ఇక తర్వాత తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి మనం తెలుసుకుందాం. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్ పక్కనే ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్లో ఎక్కడుంది? పబ్లిక్ గార్డెన్ పక్కనే ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సమున్నతికి కృషి చేస్తున్నది.
అంటే తెలుగుకు సంబంధించినటువంటి ఎంతో కృషి తెలుగు విశ్వవిద్యాలయం చేస్తుంది. అంతేకాకుండా ఇది 2 కళాపీఠాలను కూడా నిర్వహిస్తున్నది. కళాపీఠాలకు సంబంధించి నిర్వహిస్తున్నది. ఒకటి సిద్ధేంద్ర యోగి కళాపీఠం, రెండోది జానపద కళాపీఠానికి సంబంధించి. ఈ కళాపీఠమేమో ఒకటోదేమో మనకు హైదరాబాద్లో ఉంటే రెండోదేమో మనకు వరంగల్లో ఉన్నది. సిద్ధేంద్ర యోగి కళాపీఠం హైదరాబాద్లో ఉంటే జానపద కళాపీఠం అనేటువంటిది వరంగల్లో ఉన్నది. తెలుగు సాహిత్యం, భాషాశాస్త్రం, తెలుగు చరిత్ర, జానపదల సంస్కృతి, కళల మీద పట్టాలను ఇవ్వడమే కాకుండా, అంటే పట్టాలు అంటే డిగ్రీస్, ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తయిన తర్వాత డిగ్రీస్ అందిస్తుంది. తర్వాత సంగీతం, నృత్యం, హరికథ, మనోధర్మ సంగీతం ఉన్న విషయాలలో ఎంఏ స్థాయిలో కోర్సులను నడుపుతుంది. దీన్ని స్నాతకోత్సవ స్థాయి అంటాం. తర్వాత శిల్పకళా శాస్త్రం, యక్షగానం, కూచిపూడి, నృత్యం, కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతంలో గాత్రము, మృదంగము, వీణా, వయలిన్, నాదస్వరము, డోలు, ఇవే కాకుండా ఇంకా జ్యోతిష్యం మీద కూడా కోర్సు నడుపుతుంది. ఇవే కాకుండా ఇంకా వాస్తు పైన కూడా మనకు కోర్సులు నడుపుతుంది. ఇక్కడ 10th SSC వారికి కానీ, తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు సంబంధించి పీజీ మరియు డిప్లొమా స్థాయి కోర్సులు ఇందులో తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నది. మనకు ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో చూస్తే ఎలాంటి స్థాయి ఏమేమి పరిశోధన చేస్తుందనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే తెలుగు భాషను పరిరక్షించడానికి ఇది కూడా తోడ్పడుతుంది తెలుగు విశ్వవిద్యాలయం. తర్వాత అధికార భాషా సంఘం గురించి తెలుసుకుందాం. మనం అధికార భాషా సంఘం భారతదేశంలో స్వాతంత్రానంతరం పాలనలో రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ అధికార భాషల అమలు తీరును పర్యవేక్షించడానికి, అభివృద్ధి చేయడానికి అధికార భాషా సంఘాలను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. మరి అధికార భాషా సంఘం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక సంస్థ, ఒక సంఘం అని చెప్పుకోవచ్చు. జాతీయ అధికార భాషా సంఘం రూపొందించిన అధికార భాష అమలుకు మార్గదర్శకాలు దిగా ఉన్నాయి. మరి అధికార భాష రూపొందించాలంటే దాని మార్గదర్శకాలు ఏమున్నాయో మనకు ఇచ్చారు, చూద్దాం. ఇక అధికార భాషా సంఘానికి సంబంధించి మనకు కొన్ని అంశాలు ఇచ్చారు. పరిపాలనలో ఉపయోగించవలసిన పదాలకు ప్రత్యేకంగా తమ భాషలో పదకోశాన్ని ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏం చేయాలా, పదకోశాన్ని తయారు చేయాలా. మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఉర్దూ పదాలు కానీ ఇంగ్లీష్ పదాల స్థాయిలో పదకోశాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఒక పదాన్ని ఇంకో పదం ఏమంటారు, కాబట్టి అలాంటి పదకోశాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత నియమ నిబంధనలను, నిర్దేశక గ్రంథాలను, కరదీపికలను, ఇతర పాలనా విధాన సాహిత్యాన్ని ఆంగ్లం నుంచి పాలనా భాషలోకి అనువదించాలి. ఏ రాష్ట్రమైతే అధికార భాష సంఘం ఏర్పాటు చేసుకుందో ఆ రాష్ట్రానికి అనుగుణంగా మాన్యువల్స్ కానీ హ్యాండ్బుక్స్ అంటే నిర్దేశక గ్రంథాలు, కరదీపికలను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. తర్వాత పాలనా భాషను ఉపయోగించగల దక్షులైన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా నియమించుకోవాలి. అంటే పాలనా భాషను ఎవరైతే సరిగ్గా ఉపయోగిస్తున్నారో అలాంటి వాళ్ళను మాత్రమే ఉద్యోగులుగా నియమించుకోవాలి. తర్వాత అందరూ ఉన్నతాధికారులు, ముఖ్యంగా భారత పరిపాలనా సేవలోని అధికారులందరూ ఆయా రాష్ట్రాల అధికార భాషను రాష్ట్రానికి కేటాయించిన 6 నెలల్లోగా నేర్చుకోవాలి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IASలు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రాంతం నుంచి IAS మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడనుకోండి, లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు వేరే రాష్ట్రం నుంచి, అప్పుడు వచ్చినప్పుడు ఆ IAS ఆఫీసర్ ఏం చేయాలా, ఆయా రాష్ట్రాల అధికార భాషను రాష్ట్రానికి కేటాయించిన 6 నెలల్లోగా ఆ భాషను నేర్చుకోవాలి. ఎందుకు, ఆ భాషలోనే విషయాలన్నీ చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆ భాషను తెలుసుకొని ఉంటారు కాబట్టి ఆ భాషను తప్పకుండా అదే భాషను మాట్లాడాలి. ఎవరు, IAS అంటే మనం కలెక్టర్కు ఉన్నటువంటి అర్హత IAS అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాళ్ళు పాలనాపరంగా కానీ ఇంకా ప్రజలను ఉద్దేశించి కానీ మాట్లాడాలంటే ఆ ప్రజలకు సంబంధించిన భాషను మాట్లాడాలి. అధికార భాషా సంఘం చేసినటువంటి సిఫార్సులను GB పంత్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ పరిశీలించి 45 ఏళ్ళు దాటినటువంటి ఉద్యోగి తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలన్న నియమం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అంటే పార్లమెంటరీ కమిటీ ఏం చేసిందంటే ఒక GB పంత్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి అందరు హిందీ నేర్చుకోవాలా, అందరికీ హిందీ వస్తా అనేటువంటి ఆ కమిటీలో తెలిసింది ఏంటంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వారికి హిందీ నేర్చుకోవడం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళకు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 45 ఏళ్ళు దాటినటువంటి వారికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలనేటువంటి విషయాన్ని సూచించింది. పై నియమాలకు అనుగుణంగా భాషా సమీక్ష కమిటీ ఒకదాన్ని సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
10 నవంబర్ 1967 ఏర్పరిచింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం 1966 అనుసరించి ఏర్పడడం జరిగింది. ఇది ఈ నియమాలు అంటే ఈ నియమాలు ఏదైతే ఉన్నాయో ఆ నియమాలుగా భాషా సమీక్ష కమిటీ ఒకదాన్ని సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ 10, 1967 ఏర్పరచడం జరిగింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం 1966 ఇది గుర్తుంచుకోవాలి. అధికార భాషా చట్టం తెలుగు ఎప్పుడు రూపుదిద్దుకుంది అంటే 1966 అనుసరించి ఏర్పడడం జరిగింది. ఇక భాషా సమీక్ష కమిటీ పరిశీలించాల్సినటువంటి అంశాలు మనం తెలుసుకుంటే, పరిపాలనలో తెలుగును ఉపయోగించడం వల్ల జరిగిన ప్రగతి మదింపు చేయాలి. మరింతగా తెలుగులో అమలు తేవడానికి తగిన సూచనలు చేయాలి. కాలక్రమంలో ఆ కమిటీకి అప్పగించిన భాషా సంబంధ విషయాలు పరిశీలన సిఫార్సులు అఖిల భారత అధికార భాషా సమావేశం 1978 ప్రకారం ఆయా రాష్ట్రాల భాషనే అధికారికంగా ఉపయోగించాలని, ఆంగ్లంలో ముందు ఉత్తర్వులను జారీ చేసి తర్వాత వాటిని అనువాదం చేయరాదని స్పష్టంగా చెప్పింది. మనకు ఈ భాషా సమీక్ష కమిటీ పరిశీలించాల్సినటువంటి అంశంలో భాగంగా మనకు ఏం చేసిందంటే, భారత అధికార భాషా సమావేశం 1978 ప్రకారం ఆయా రాష్ట్రాల భాషనే అధికారికంగా ఉపయోగించాలి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, కన్నడం అయితే కన్నడం, మలయాళం అయితే మలయాళం, వాళ్ళ భాషనే ముందుగా అధికారికంగా ఉపయోగించి తర్వాత ఆంగ్లంలో అలాగే చేయాలి. ఆంగ్లంలో ముందు ఉత్తర్వులను జారీ చేసి తర్వాత వాటిని అనువాదం చేయరాదు అని స్పష్టంగా చెప్పింది. అంటే మీ రాష్ట్ర భాషను ముందు మీరు ఉపయోగించుకోవాలా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ మనకిప్పుడు మన విషయం ఏంటంటే, ఏ నోటిఫికేషన్ అయినా ఏది అయినా అన్ని ఆంగ్లంలోనే వస్తున్నాయి. అయితే అఖిల భారత సేవల ఆల్ ఇండియన్ సర్వీసెస్ కోసం పరీక్షలో ఒక పేపర్ తప్పనిసరిగా హిందీ కానీ ఆంగ్లం కానీ అయి ఉండాలని సూచించింది. అంటే ఇప్పుడు అఖిల భారత సర్వీసులు ఏమంటాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అలాంటివి ఉంటాయి కదా. ఆ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ సర్వీసెస్ కోసం పరీక్షలో ఒక పేపరు హిందీ అయినా ఉండాలా, ఆంగ్లం కానీ ఇంగ్లీష్ అయినా ఉండాలని సూచించడం జరిగింది. మరి రాజ్యాంగం 8వ షెడ్యూల్లో సూచించిన అన్ని భాషలకు ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. మరి ఈ విషయాలన్నీ ఏ షెడ్యూల్లో ఉన్నాయి? రాజ్యాంగం 8వ షెడ్యూల్లో సూచించడం జరిగింది. ఇవి ఇక అప్పటి నుంచి మన చుట్టూ ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలు, ఉదాహరణ మహారాష్ట్ర కానీ మహారాష్ట్ర మరాఠీలో, కర్ణాటక కన్నడంలో, తమిళనాడు తమిళంలోను, కేరళ మలయాళంలోను తమ రాజ్యపాలనలో ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. మరి తెలుగు ప్రభుత్వాలు అంతగా చొరవ చూపించకపోవడం వల్ల అఖిల భారత సేవాధికారుల ఉదాసీనత కారణంగా అధికార వ్యవహారాలన్నీ ఇంకా మనకు ప్రజెంట్ అన్నీ కూడా ఆంగ్లంలోనే కొనసాగుతున్నాయి. పైగా ఆంగ్ల మాధ్యమంలోనే విద్యార్థులు చదవాలన్న తల్లిదండ్రుల కోరిక తీవ్రతరమై 2016 సంవత్సరం మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య ఆంగ్ల మాధ్యమంలో పెరిగిపోయింది. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటి వరకు అధికార భాష సంఘానికి పనిచేసిన అధ్యక్షులందరూ తమ తమ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నవారే. అంటే ఈ విధంగా 2016 సంవత్సరంలో 10వ తరగతి రాసేటువంటి ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య చాలా వరకు పెరిగిపోయిందని చెప్పడం జరిగింది. మరి ప్రజెంట్ ఇప్పటి వరకు అధికార భాష సంఘానికి పనిచేసిన అధ్యక్షులందరూ తమ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో అధికార భాషా సంఘం 2016లో ఏర్పడింది. తెలంగాణలో అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? 2016లో ఏర్పడింది. అది గుర్తుంచుకోవాలి పాయింట్. మరి అప్పుడు ఏర్పడినప్పుడు ఎవరు? దేవులపల్లి ప్రభాకర్ రావు అధ్యక్షులు. ఈ సంఘం తన కార్యక్రమాలను ముమ్మరం చేసి తెలుగు సంపూర్ణ అమలు కృషి చేస్తుందని భాషాభిమానులు అభిలషిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనకు 2016లో తెలంగాణకు సంబంధించినటువంటి అధికార భాషా సంఘం ఏర్పడింది. తర్వాత తెలుగు అకాడమీ లక్ష్యాలకు సంబంధించి తెలుసుకుందాం. తెలుగును అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి తెలుగు అకాడమీ కూడా ఎనలేని సేవను చేస్తుంది. తెలుగు రాని వారికి తెలుగు నేర్పడం, తెలుగు భాషకు ఆధునికతను సంతరించడం, విశ్వవిద్యాలయాల్లో తెలుగు మాధ్యమానికి తగిన పుస్తకాలను రూపొందించడం, తెలుగు అధికార భాషగా కుదురుకోవడానికి గాను బోధనా మాధ్యమంగాను రాష్ట్ర ప్రభుత్వానికి తగిన తోడ్పాటు అందించడం, తెలుగు భాషలో పరిశోధనా కార్యక్రమాలను నిర్వహించడం, తెలుగు అకాడమీ పుస్తక ప్రచురణ విభాగం అన్ని రకాల పుస్తకాలు అందించడంలో ప్రసిద్ధి పొందింది. ఇది తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి లక్ష్యాలు. అంటే ఏంటి? తెలుగు రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తెలుగును నేర్పించడం ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత
తెలుగు భాషకు ఆధునికతను సంతరించడం అంటే తెలుగులో మామూలుగా మన వ్యవహారంలో వచ్చినటువంటి మార్పులను ఇవి తెలుగులో ఆధునికతను సంతరించేటట్టు చేయడం. ఒక పదాలను ఏ విధంగా ఉపయోగించాలి, కొన్ని కొత్త పదాలు వచ్చినా వాటిని ఏ విధంగా ఉపయోగించాలని. తర్వాత విశ్వవిద్యాలయ తెలుగు మాధ్యమానికి తగిన పుస్తకాలను అంటే మామూలుగా విశ్వవిద్యాలయ స్థాయిలో అన్నీ కూడా ఆంగ్ల భాషలోనే ఉంటాయి, ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. మరి వారు ఎవరైతే చదువుతున్నారో వారికి తెలుగు మాధ్యమంలో అంటే తెలుగు మీడియంలో పుస్తకాలను రూపొందించడం తెలుగు అకాడమీ యొక్క పాత్ర ఉంది. తర్వాత తెలుగు అధికార భాషగా కానీ తర్వాత కుదురుకోవడానికి బోధన మాధ్యమంగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని సేవను తోడ్పాటును అందించడం జరుగుతుంది తెలుగు అకాడమీ. తర్వాత తెలుగు భాషలో పరిశోధనా కార్యక్రమాలను నిర్వహిస్తుంది, ఇంకా తెలుగు సంబంధించినటువంటి రీసెర్చ్ ఇంకా ఏం చేస్తుంది అనేటువంటిది. తెలుగు అకాడమీ పుస్తక ప్రచురణ విభాగం అన్ని రకాల పుస్తకాలు అందించడంలో తోడ్పడుతుంది. మరి ఓన్లీ తెలుగుకు సంబంధించే కాకుండా అన్ని మాధ్యమాలకు సంబంధించి తెలుగు అకాడమీలో మనకు ప్రింట్ కావడం జరుగుతుంది, అది తెలుగు అకాడమీ అందిస్తుంది. ఇంకా మనకు తెలుగు అకాడమీకి సంబంధించి అకాడమీలో తెలుగు పరిశోధన ప్రస్తుతం కొనసాగుతుంది. తెలుగు ఆధునికత సంతరించుకోవడం, సాంకేతిక పదాలన్నీ తెలుగులోకి తేవడం, తెలుగుని అంతర్జాతీయంగా మరింత ప్రగతి పథంలోకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నది. అంటే మనకు ఇప్పుడు తెలుగులో ఆధునికత సంతరించుకోవడం అంటే ఇదివరకు తెలుసుకున్నాం. సాంకేతిక పదాలన్నీ తెలుగులోకి తేవడం, మరి ఇప్పుడు మామూలు వివిధ రకాల పాలిటెక్నిక్ కానీ మన హాస్పిటాలిటీకి సంబంధించిన డాక్టర్ కోర్సులకు సంబంధించి కానీ అలాంటి పదాలను తెలుగులోకి ఏ విధంగా అనువదించాలనేటువంటి దాంట్లో కృషి ఎనలేని పాత్ర తెలుగు అకాడమీ చేస్తుంది. మరి తెలుగును అంతర్జాతీయంగా మరింత ప్రగతి పథంలోకి తీసుకోవడానికి మనం కృషి చేయడం జరుగుతుంది. మరి తెలుగు అకాడమీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. తెలుగు అకాడమీకి అధ్యక్షుడు ఎవరంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. తెలుగు అకాడమీ కృషిలో తెలుగులో సాంకేతికంగా ఆధునిక పదాలు ఉద్భవించి వృత్తి విద్యలు కూడా తెలుగు ప్రజలకు తెలుగులోనే అందుతాయని ఆశిద్దాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులు కూడా తెలుగులో అందించడానికి తెలుగు అకాడమీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకు ఇప్పుడు తెలుగులోకి రావడం కారణం అన్నీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించే. ఇది తెలుగు అకాడమీకి సంబంధించి మొత్తంగా మనకు తెలుగుకు సంబంధించినటువంటి తెలుగు భాష పరిరక్షణకు చేపట్టేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అయితే ఈ మెటీరియల్స్ సంబంధించినటువంటి ఇవన్నీ ఎక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నామంటే తెలుగు అకాడమీ ప్రైవేట్ పబ్లికేషన్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి వెతికి ఇవి మీకు వీడియోలుగా అందించడం జరుగుతుంది. మనం థియరిటికల్గా క్లాస్ వింటే కనుక మనకు గుర్తుండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలా క్లాసులు విన్న తర్వాత మనం బిట్ వైజ్ క్వశ్చన్ వైజ్ కూడా మనం చూసుకుంటే అప్పుడు థియరిటికల్గా అర్థమైతే మనం బిట్ వైజ్ మనం మర్చిపోకుండా చెప్పగలుగుతాం. మనం బిట్ వైజే చదువుకుంటే థియరిటికల్గా మనకు కష్టమవుతుంది. కాబట్టి ముందు థియరీ పరంగా మనం చదివి గుర్తించుకున్న తర్వాత క్వశ్చన్ వైజ్గా మనం వెళ్తే బిట్ వైజ్గా మనం వెళ్తే అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ అంశం కూడా మనకు ఈ భాషా రూపాలకు సంబంధించి కూడా గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, శాసన భాష, మాండలిక భాష, తర్వాత శాసనాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజెంటు భాషాభివృద్ధికి మన భాష పరిరక్షణకు తోడ్పడేటువంటి సంస్థలు కూడా తెలుసుకున్నాం. ఇంకా మనకి ఏ విషయాలున్నా ఆ విషయాలను వీడియో రూపకంగా ఇంకా ఏమైనా తెలుగు అకాడమీకి సంబంధించి కానీ పుస్తకాలకు సంబంధించి కానీ ఇంకా ప్రత్యేకంగా ఏవైనా ఉంటే అవన్నీ మీకు వీడియో రూపకంగా పెడతాను. అయితే ఈ విషయం అందరికీ చేరడానికి ఈ వీడియోను లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కావాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఇది మనకు భాషా రూపాలకు సంబంధించినటువంటి యూనిట్.